అందరికీ నమస్కారం. తెలంగాణ టెట్ 2024 సంబంధించినటువంటి పేపర్ 1 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే కంప్లీట్‌గా చూడబోతా ఉన్నాం. ఈ వీడియోలో వచ్చేసి టోటల్‌గా ఎన్ని క్వెషన్స్ ఉంటాయి సబ్జెక్ట్ వైస్‌గా, అదేవిధంగా మనం పాస్ అవ్వడానికి ఎన్ని మార్క్స్ రావాలని కంప్లీట్‌గా చూడబోతా ఉన్నాము. అదేవిధంగా ఇంకెవరైనా ఈ యొక్క టెట్ అప్లికేషన్ చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ సంబంధించినటువంటి వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకైతే ఆల్రెడీ డేట్ అయితే ఎక్స్చేంజ్ చేయడం జరిగింది ఒక అప్లికేషన్ చేసుకోవడానికి. అదేవిధంగా 20 వరకు అయితే ఉండడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి, ఏప్రిల్ 20 వరకు. అదేవిధంగా ఇంకెవరైనా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో, ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని కూడా. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్టెప్ బై స్టెప్ అయితే. ఇక మనం చూసుకున్నట్లయితే పేపర్ 1 సంబంధించిన కంప్లీట్గా ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉన్నాం. చూసుకున్నట్లయితే మనకు టోటల్గా వచ్చేసి అయితే 150 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకు టైమింగ్ వచ్చేసి ఎగ్జామ్ రాయడానికి మనకు 2.5 అవర్స్ అయితే ఎగ్జామ్ టైం అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పీడి కింద వచ్చేసి మనకి ఇక్కడ 30 ఎంసీ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 30 మార్క్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మా లాంగ్వేజ్ 1 చూసుకున్నట్లయితే సెకండ్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ 1 కూడా సేమ్ అనమాట. 30 క్వశ్చన్స్ ఎంసీ క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనమాట. ఇందులో కూడా సేమ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ కూడా సేమ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 ఎంసీ క్వశ్చన్స్ మార్క్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా టోటల్గా వచ్చేసి ఎన్విరాన్మెంట్ సైన్స్ సబ్జెక్ట్ కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ 150 క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క 150 క్వశ్చన్స్కి మనకు ఎన్ని మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాము కూడా కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాము. అదేవిధంగా ఇంకెవరైనా అభ్యర్థులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే ఎన్నో గైడెన్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి తెలంగాణ టెట్ 2024 సంబంధించి. అదేవిధంగా ముందు చెప్పినట్లు ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అని కూడా వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానల్లో వచ్చేసి. ఆ వీడియో సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకెవరైనా అభ్యర్థుల అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నా కానీ ఏ విధంగా ఎడిట్ చేసుకోనో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకు ఎన్ని మార్క్స్ వస్తే మనం పాస్ అవుతామో దాన్ని మొత్తం టోటల్గా తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా ఇన్వెస్ట్ చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఒకసారి మనం చూసుకున్నది చూడండి. ఇక్కడ వచ్చేసి క్వాలిఫై మార్క్స్ ఇన్ టీఎస్ స్టేట్ ఇష్యూ ఆఫ్ మెమోస్ ఆ సర్టిఫికేట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ యాజ్ షోన్ బిలో వచ్చేసి మనం కేటగిరీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా పాస్ మార్క్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, జనరల్ కేటగిరీ వారి అభ్యర్థులకు అయితే 60% అండ్ ఎబోవ్ మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసి ఉన్నారు. అదేవిధంగా బీసీ కేటగిరీ అభ్యర్థులకు అయితే ఇక్కడ చూడండి 50% అండ్ ఎబో అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్లీ అడాప్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 40% మార్క్స్ వస్తే 40% మార్క్స్ అండ్ ఎబో మార్క్స్ వస్తే పాస్ అయితే మనకి క్లారిటీగా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. 3 వచ్చేసి కేటగిరీస్ కూడా ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో పేపర్ 2 సంబంధించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకున్నా ఉన్నామో ఆ విధంగానే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే మరొచ్చే వీడియోలో అయితే తెలుసుకోబోతా ఉన్నాము. ఇంకెవరైనా అభ్యర్థులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే గైడెన్స్ అయితే అందించడం జరుగుతుంది. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.